ఈరోజు ఎపిసోడ్ మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే పిరమిడ్స్ లోపల ఉన్న సీక్రెట్స్, హౌ టు గో ఇన్ సైడ్, హౌ టు కమ్ అవుట్ సైడ్, అండ్ ఇవి ఎలా కట్టారు, ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. దిస్ ఇస్ గాన్ బి అ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. సో మీరు పిల్లలకి కూడా చూపించవచ్చు, ఎందుకంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇట్. ఈరోజు అయితే నేను హైదరాబాద్ నుండి ఈజిప్ట్ రీచ్ అయిపోయాను, కాయిరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు మీరు చూస్తుంది కాయిరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇక్కడ నుంచి మనము గీజాకి వెళ్తున్నాము, ఎందుకంటే గీజాలోనే పిరమిడ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. ఇక్కడ నుంచి నేను క్యాబ్ తీసుకున్నాను. మై ఫస్ట్ డే ఇన్ ఈజిప్ట్. చూస్తున్నారు కదా ఎంత నర్వస్ ఉన్నానో, ఎందుకంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ సోలో ట్రిప్. వావ్, జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ. ఇదైతే నా హోటల్ నుండి వ్యూ అనమాట. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై వర్డ్స్, ఎందుకంటే పిరమిడ్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఐ కాంట్ బిలీవ్ ఐఎమ్ హియర్. అందుకే నేను ఇమ్మీడియట్గా నా రూమ్లో స్టఫ్ అంతా పడేసి టకమని ఒక జ్యూస్ తాగేసి డైరెక్ట్ పిరమిడ్స్కి వెళ్ళిపోయాను. మీరు చూస్తున్నారు కదా, దీన్ని కాఫ్రే టెంపుల్ అని అంటారు. స్ఫింక్స్ పక్కనే ఉంటుంది ఎంట్రన్స్లో. దీని ఆర్కిటెక్చర్కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది, ఫర్ ఇట్స్ ప్రిసిషన్ అండ్ ఆర్టిస్టిక్ స్కిల్స్ బై ద ఏన్షియంట్ ఈజిప్షియన్స్. చూస్తున్నారు కదా, దిస్ ఈస్ హౌ ఇట్ యూస్ టు లుక్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో. ఇదే కాఫ్రే టెంపుల్ అనమాట. మనం ఇప్పుడు ఇక్కడే ఉన్నాము. ఇక్కడ నుంచి కాఫ్రే పిరమిడ్కి ఇది దారి. ఇన్ దోస్ ఇయర్స్ లైమ్స్టోన్ బ్లాక్స్తో కేర్ఫుల్గా ప్రిసైజ్డ్గా కట్ చేసి ఫిక్స్ చేసినాయి అన్నమాట. మీరు చూసుకుంటే దీని బ్లాక్ టు బ్లాక్ మధ్యలో ఎటువంటి సిమెంట్ ఆర్ గ్లూయింగ్ ఏజెంట్ లాంటివి ఏం వాడకుండా కట్టారు బై ఇట్స్ ఓన్ వెయిట్. దేర్ ఇట్ కమ్స్, ద గ్రేట్ స్ఫింక్స్. ఇది ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ మేడ్ ఆఫ్ లైమ్ స్టోన్. దీని లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 240 ఫీట్ ఉంటుంది అండ్ హైట్ 66 ఫీట్. దీని బాడీ లయన్ అండ్ హెడ్ మాత్రం ఒక లేడీదన్నమాట. స్ఫింక్స్ని నిధులు కాపాడడానికి కట్టారు అని ఇక్కడ వాళ్ళు బాగా నమ్ముతారు. ఇది అప్రాక్సిమేట్లీ 4500 ఇయర్స్ ఓల్డ్. మీరు ఆ వెనకల చూస్తుందే కాఫ్రే పిరమిడ్. ఈ ప్లేస్లో మాత్రం ఒక తెలియని అనుభూతి కలుగుతుందండి. ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. జస్ట్ లుక్ ఎట్ ఇట్. 4500 ఇయర్స్ బ్యాక్ స్ఫింక్స్ ఇలా కనిపించేది. ఇక్కడ రెగ్యులర్ డెజర్ట్ స్టార్మ్స్ వల్ల ఇది మునిపోవడం జరిగింది. 1817లో దీని ఎక్స్కవేషన్ స్టార్ట్ చేస్తే 1925కి ఇది ఈ పొజిషన్కి వచ్చింది. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ నౌ. ఈ వెనకలో ఉన్న పిరమిడ్స్ని కాపాడడానికే స్ఫింక్స్ని నిర్మించారు అని అంటారు. ఇక్కడ నిధుల కోసం వచ్చిన వాళ్ళని ఈ స్ఫింక్స్ అయితే రకరకాల ప్రశ్నలు, పజిల్స్ అడిగి అవి కనుక వాళ్ళు చెప్పకపోతే వాళ్ళని చంపి తినేసేది అని ఇక్కడ వీళ్ళు బిలీవ్ చేస్తారు. Now let's start our journey to witness the Great Pyramids. ఇక్కడ కంప్లీట్గా 9 పిరమిడ్స్ అయితే ఉంటాయి. దాంట్లో 3 హ్యూజ్ పిరమిడ్స్ అండ్ మిగతా కొంచెం చిన్నగా ఉంటాయి. అండ్ పిరమిడ్స్ వరకు వెళ్ళడానికి కూడా డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో నేనైతే క్యామిల్ రైడ్ ప్రిఫర్ చేశాను. దేర్ ఇట్ గోస్, యూ కెన్ విట్నెస్ ది మెగా పిరమిడ్స్. నేను ఎందుకంత ఎక్సైటెడ్ ఉన్నానంటే, నాకు చిన్నప్పటి నుంచి పిరమిడ్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ కీన్ ఇంట్రెస్ట్. అట్ లాస్ట్ ఐ మేడ్ ఇట్. ఇది వచ్చేసి పిరమిడ్ ఆఫ్ కూఫు. యాక్చువల్లీ ఇదే బిగ్గెస్ట్ వన్.
అండ్ ఇది వచ్చేసి పిరమిడ్ ఆఫ్ కాఫ్రే. ఈరోజైతే మనం పిరమిడ్ ఆఫ్ కాఫ్రే లోపలికి వెళ్ళి విట్నెస్ చేయబోతున్నాము. రేపటి ఎపిసోడ్లో ఐ విల్ షో యూ ద పిరమిడ్ ఆఫ్ కూఫు అండ్ దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద పిరమిడ్ ఆఫ్ కాఫ్రే. ఇది లోపలికి వెళ్ళే దారి చాలా నేరోగా ఉంటుంది అనమాట. యూ నీడ్ ఎ లాట్ ఆఫ్ ఫిట్నెస్ టు గెట్ ఇన్ టు దిస్. ఎందుకో మీరు ముందు ఈ వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. లెట్స్ ఎక్స్ప్లోర్. పిరమిడ్స్ని చనిపోయిన రాజుల శవాలని భద్రపరచడానికి నిర్మిస్తారనమాట. మీరు ఇప్పుడు ఇది చూసుకుంటున్న ఛాంబరే కింగ్ ఖాఫ్రేకి సంబంధించిన ఛాంబర్ అనమాట. ఇది ఇక్కడ ఆయన మమ్మీ మాత్రం ఉండేది ఒకప్పుడు. దిస్ ఈజ్ ఇన్సైడ్ ద పిరమిడ్. ఇట్స్ ద బెస్ట్ ఫీలింగ్ ఎవర్ ఆన్ మై బర్త్డే. సో నౌ వీఆర్ ఇన్సైడ్ ద పిరమిడ్. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. వీళ్ళు పిరమిడ్ లోపల కట్టింది చూస్తే మాత్రం 2 కళ్ళు సరిపోవండి. అసలు లోపలికి వెళ్ళాలంటే ఫిట్నెస్ లెవెల్స్ కూడా ఎక్స్ట్రీమ్గా ఉండాలి. చూసారు కదా ఎంత నేరోగా ఉందో అండ్ స్టీప్ ఆల్సో. నేను మీకు ముందు ఒక పిక్చర్లో చూపిస్తాను పిరమిడ్ లోపల వీళ్ళు ఎందుకు కట్టారు. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ ఇన్సైడ్ ద పిరమిడ్. మీరు ఇప్పుడు చూస్తున్నట్టు మనమైతే ఈ ప్యాసేజ్ వే నుండి వెళ్ళడం జరిగింది. అక్కడ నుండి గ్రాండ్ గ్యాలరీ నుండి మనం కింగ్స్ ఛాంబర్ రీచ్ అవ్వబోతున్నాము. మన క్వీన్స్ ఛాంబర్కి అయితే ఎంట్రీ లేదు. అట్ లాస్ట్ వీ హ్యావ్ ఎంటర్డ్ ద కింగ్స్ ఛాంబర్. మీరు ఇక్కడ డిఫరెన్స్ గమనించారా? ద హోల్ పిరమిడ్ ఈజ్ మేడ్ విత్ లైమ్ స్టోన్, కానీ లోపల ఛాంబర్ మాత్రం కంప్లీట్ గ్రనైట్తో కట్టారు. దీస్ థింగ్స్ ఆర్ ఇంజనీరింగ్ మార్వెల్. నేనైతే ఇది మనుషులు కట్టారని అసలు నమ్మలేను. ఇదే అండి మన కింగ్ ఖాఫ్రేస్ ఛాంబర్. మీరు ఇక్కడ చూస్తున్న దాంట్లోనే ఆయన మమ్మీ ఉండేది. దురదృష్టవశాత్తుగా కొన్ని ఇయర్స్ బ్యాక్ ఆ మమ్మీని అండ్ ఇక్కడ ఉన్న ట్రెజర్స్ అండ్ నిధులను దొంగలించడం జరిగింది. ఈ ఛాంబర్ని చూసిన తర్వాత అయితే నా హార్ట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్, బికాజ్ ఇట్ వాజ్ అ బిగ్ డ్రీమ్ ఫర్ మీ టు గెట్ ఇన్ టు పిరమిడ్స్ అండ్ ఫీల్ ఇట్. నేనైతే చాలా మిక్స్డ్ ఎమోషన్స్తో రిటర్న్ వెళ్తున్నాను. అండ్ మీరు రిటర్న్ దారి కూడా చూసుకుంటున్నాను కదా, నాట్ సో ఈజీ, వెరీ నేరో అండ్ స్టీప్. రిటర్న్ వెళ్ళడం కూడా అంతే అడ్వెంచరస్గా ఉంటుంది. I really wish all of you guys should experience at least once in a lifetime, because the civilization, the experience, this is the only place where you can get it. Egypt. It's not as easy it looks to see this. చూసారు కదా, దిస్ ఈస్ ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఖాఫ్రే. హోప్ ఆల్ ద కిడ్స్ ఆల్సో లవ్డ్ ఇట్. దీని లోపలికి వెళ్ళడం అండ్ బయటికి రావడం, ఇట్స్ అ యునీక్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ టైం. సో కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, ఇక్కడ నేనైతే క్యామిల్ రైడ్ తీసుకొని ఇంకొక ఏరియాకి వెళ్ళడం జరిగింది. దిస్ ఈజ్ అ పానరామిక్ వ్యూ ఫ్రమ్ వేర్ యూ కెన్ సీ ఆల్ ద 9 పిరమిడ్స్ అన్నమాట.
మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ క్యామెల్ అయితే తీసుకోండి. ఇది ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు. హార్డ్లీ 400-500 రూపీస్కే యూ కెన్ నెగోషియేట్. బట్ డు నాట్ మిస్ దిస్ వ్యూ. అండ్ లక్కీగా నా క్యామెల్ రెంట్ తీసుకున్న ఓనర్ మాత్రం హీ వాజ్ వెరీ పేషెంట్. నన్ను రకరకాల వ్యూస్లో నా ఫొటోస్, వీడియోస్ అన్నీ చాలా ఓపిక్గా తీసుకున్నాడు. యాజ్ యూ నో, ఐ లవ్ టేకింగ్ పిక్చర్స్. కొన్ని పిక్చర్స్ అటాచ్ చేస్తున్నాను, చూడండి. మీరు నా వెనుకల చూస్తున్న ఈ గ్రాండ్ పిరమిడ్స్ మాత్రం ఒరిజినల్గా ఇక్కడ పరిపాలించిన రాజుల శవాలను భద్రపరచడానికి కట్టినాయి అన్నమాట యాక్చువల్లీ ఇది. బట్ ద వే ద బిల్ట్, ఫర్ మీ పర్సనలీ ఐ డోంట్ బిలీవ్ దట్ ఇట్ ఈస్ హ్యూమెన్లీ పాసిబుల్. నాకైతే వేరే ప్రపంచం నుంచి ఎవరో వచ్చి కట్టిపోయినాయి అన్న ఫీలింగ్ ఉంటుంది హార్ట్లో. మీరే చూసుకోవచ్చు. నేనైతే ఈ ఈజిప్ట్ ట్రిప్కి సోలోగా వచ్చానన్నమాట. ఫస్ట్ ఈజిప్ట్కి వెళ్ళి ఈజిప్ట్లో పిరమిడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఐఎమ్ గోనా గో టు జార్డన్. జార్డన్లో కూడా మీకు మంచి వింత వింత వీడియోలు చూపిస్తాను. నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, ఫ్యూచర్లో నేను ఇంకా మంచి ఫుడ్ వీడియోస్ అండ్ ట్రావెల్ వీడియోస్ మీ అందరికీ చూపించబోతున్నాను. A small request, if you can like, share and subscribe the channel, it will really help me a lot to do more such videos. ఇప్పుడైతే మన ఈ క్యామెల్ రైడ్ ఎండ్ వచ్చేసింది. నేను ఈయనతో కలిసి ఎగ్జిట్ వైపు వెళ్ళిపోతాను. కుదిరితే ఈరోజు నైట్ ఇక్కడ లోకల్ మార్కెట్ ఈజిప్ట్లో చూసుకొని లోకల్ కల్చర్, రేపు మీకైతే వేరే పిరమిడ్స్ నేను చూపిపోతున్నాను. ఇప్పుడైతే మనం ఎంట్రీ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ చూసుకుంటే మీకు ఎగ్జిట్ దగ్గర రకరకాల సౌవెనీర్ షాప్స్ ఉంటాయి. యూ కెన్ బై సంథింగ్, సో యూ కెన్ ఎంకరేజ్ ద లోకల్ వెండర్స్. అండ్ మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తుందే మనం ఫస్ట్ ఎంటర్ అయిన స్ఫింక్స్ అండ్ ఆ టెంపుల్. దాని వెనకాల మీకు కనిపించేది మొత్తం their civilization and city which is still buried underground. So guys, ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఎంట్రన్స్ టు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ అండ్ ద టాలెస్ట్ ఖుఫు పిరమిడ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మాత్రం ఖుఫు టెంపుల్ లోపల ఎంత టఫ్గా ఉంటుందో, ఆ ఛాంబర్ రీచ్ అవ్వడానికి అండ్ ఎంత హ్యూజ్గా ఉంటుందో డీటెయిల్గా చూపిస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. Until then, keep watching my channel, Travel Boss AJ.